యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చైనా కొత్తగా ప్రపంచం మీదకి మొదలెట్టిన బయోవార్. చైనా దేశం మనం గమనించినట్టయితే 2020 కరెక్ట్గా అప్పుడే 2020 డిసెంబర్ 26 ఆ తారీఖుల్లో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తరువాత చైనాలో కూడా ఏమైందంటే కరోనా వైరస్ అనేటువంటిది వచ్చింది. ఈ కరోనా వైరస్ని వాళ్ళు ఎలా చెప్పారు అంటే హెచ్ఐవి వ్యాధి నివారణ కోసం మేము ఒక వ్యాధి నివారించడానికి మేము మందు తయారు చేస్తున్నాము. తయారు చేసే క్రమంలో వెలువడినటువంటి వైరస్ ఇది. ఈ వైరస్ ఏమైందంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం, అంటే ప్రపంచానికి తెలిసిన సమాచారం ప్రకారం అక్కడి నుంచి మెల్లగా వీళ్ళు ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని పక్కనే ఒక సముద్రం లాంటిది, కాలువ లాంటిది ఉండడం, అందులోకి ఈ వీటిని క్లీన్ చేయకుండానే ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్యూరిఫై చేయకుండానే పంపించడం వల్ల అది అక్కడ అందులో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం, అక్కడి నుంచి వచ్చినటువంటి చేపలు అవి ఏవైతే ఉన్నాయో గబ్బిలాల ద్వారా కూడా వ్యాప్తి చెందిందన్నారు. అట్లాగే వీటి ద్వారా కూడా అదేమైందంటే ఆ మార్కెట్లోకి రావడం, ఈ గబ్బిలాలు ఇవన్నీ కూడా వాడు విపరీతంగా తింటారు కాబట్టి అది ఇది అని తేడా లేకుండా అక్కడి నుంచి తిన్న వాళ్ళ ద్వారా అందరికీ ఒకరి నుంచి ఒకరికి సోకడం, అక్కడి నుంచి ప్రపంచం మొత్తానికి అంటించింది. యాక్చువల్గా ఇది ఏంటి అంటే వాళ్ళకి ఎంతవరకు సోకిందనే దానికి పక్కన పెట్టేసేస్తే ప్రపంచాన్ని నాశనం చేయడానికి చైనా ఎన్నుకున్న ఒక మార్గమేమో అనిపిస్తుంది. ఇంకోటి వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు 150 కోట్లు 140 కోట్లలో ఒక 50 కోట్లు చచ్చిపోయినా కూడా వాళ్ళకి నష్టం లేదు, అంటే ఇన్ జనరల్గా ఓవరాల్గా. అలాగే ఇదేమైందంటే ఇది ప్రపంచం మొత్తం మీదకి ప్రవేశపెట్టినప్పుడు అల్లకల్లోలం అయిపోయి ప్రపంచం అంతా కూడా కొన్ని దేశాలు అయితే చాలా వరకు కూడా ప్రజల్ని కోల్పోయి ఆ తర్వాత ఆర్థిక మాంద్యంలో పడిపోవడానికి కరోనా వైరస్ ముఖ్య కారణం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి జూన్ 5, 6 తారీఖుల్లో పంచగ్రహ కూటమి ఉంది. మళ్ళీ మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ చైనా ఇంకొకటి అంటే ఎబోలా అని పోలినటువంటి ఒక మెచ్యూర్డ్, ఇంకా ఎబోలా కంటే కూడా పెద్ద వైరస్ని సృష్టించింది, దాన్ని బయటికి పంపించింది, ఆల్రెడీ పంపిస్తుంది అనేది. ఇది ఆల్రెడీ తెల్ల ఎలుకల మీద వీళ్ళు అంటే ఇది ఏంటంటే ఇది కూడా ఒక మందు కనిపెట్టడానికే చేస్తున్నాము అన్నట్టుగా తయారు చేసి దీన్ని తీసుకొచ్చి తెల్ల ఎలుకల మీద ప్రయోగించడం జరిగింది. ఆ ప్రయోగించిన తర్వాత ఆ తెల్ల ఎలుకలు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, అంటే ఇది సోకిన తర్వాత ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయి. అంటే మన బాడీలో ఉన్నటువంటి కాలేయము, కిడ్నీలు ఇట్లా ఒక్కొక్కటి ఆర్గాన్ 3 రోజుల్లో ఫెయిల్ అయిపోయి 3 రోజుల్లో కంపల్సరీ మనిషి చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటే 1 by 1 టకా ఫెయిల్ అయిపోతూ ఉంటే వితిన్ ద 3 days వాటిని ఇది చేయడం కష్టం కాబట్టి. సో ఇది మళ్ళీ దీన్ని ప్రపంచం మీదకి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది చైనా. ఖచ్చితంగా అది ఎంతవరకు మరి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటాయి అనేది తెలియదు. అయితే మనం అంటే మన భారతదేశానికైతే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఈ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొంచెం మాంసాహారానికి దూరంగా ఉండడం, దానివల్ల కొంతవరకు మనం తప్పించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అలాగూ తీసుకోవాలి, వాళ్ళని మన కంట్రీలోకి రాకుండా నిషేధించడం. అలాగే ఇంకొక పెద్ద ముప్పు ఏంటంటే భారతదేశానికి అంతకుముందు మాల్దీవ్స్ మన అండర్లోనే ఉండేవి, అక్కడ చేపల వేట కానివ్వండి ఏదైనా మన పరిరక్షణలోనే జరుగుతూ ఉండేది. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా దాదాపుగా చైనా హ్యాండ్లోకి వెళ్ళిపోయింది, అక్కడ చేపల పరిరక్షణ అదంతా కూడా ఉంది. కాబట్టి ఈ టైంలో ఇప్పుడు ఆ చేపలను పట్టకుండా భారతీయ మత్స్యకారులను నివారించడం అనేది చాలా అవసరం. అక్కడ సముద్రపు చేపలైనా లేదంటే రొయ్యలైనా ఏవైనా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో వాటిని దేన్ని కూడా నిషేధించి అక్కడ చేయకుండా ఉంచేలాగా మన జాలర్లని మన మత్స్యకారులని ఇది చేయటం చాలా అవసరం కూడా ఇప్పుడు. లేదు అంటే ఏంటంటే దాని ద్వారా భారతదేశానికి పంపించడానికి చైనా, ఎందుకంటే చైనాకి భారతదేశం మీద పైకి ఎంతో ఇదిగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం మీద చాలా కోపం ఉంటుంది, కక్ష ఉంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి అక్కడ ఒక మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అక్కడ ఒకటి తీసుకోవాలి.
ఆ తర్వాత అదేవిధంగా అందరికంటే ముందుగానే ప్రపంచ దేశాల నుంచి అటు ఇటు వెళ్ళడం రావడం రాకపోకలు అనేది నిషేధించడం కూడా జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు భారతదేశం చాలా వరకు కూడా సేఫ్టీలోకి వెళ్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా ఈసారి ఎందుకంటే కరోనా విషయంలో చాలా బాధలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటుంది. అలాగే మనం కూడా ఫుడ్ విషయంలో అంటే బయట ఆహార పదార్థాలని 90%, 99.99% బయట ఆహార పదార్థాల జోలికి వెళ్ళకుండా హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఫ్రూట్స్ అట్లాంటి బలవర్ధకమైన ఆహారాన్ని, ఇమ్యూనిటీ ప్రొజెక్ట్ చేసేటువంటి ఆహారాన్ని, పెరుగు, పళ్ళు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనకు ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇది మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల అవుతుంది కాబట్టి అంత ఈజీ కాదు, తొందరగా బయటపడలేం. అంటే ఈజీగా టక 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 జరిగిపోద్ది మార్పు అనేది. అంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇదే వస్తుంది స్టార్టింగ్. ఇదే మామూలుగా అందరం ఏమనుకుంటాం అంటే వైరల్ ఫీవర్ కూడా అదే మాదిరి ఉంటుంది కాబట్టి అలాగే అనుకుంటాం. మనం కళ్ళు తెరిచేలోపే మొత్తం జరిగిపోద్ది, మనిషిని కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ప్రికాషన్స్ మనం తీసుకుంటూ వస్తే బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం ఈ జూన్, జూలై, ఆగస్టు నెలలో మాత్రం జాగ్రత్తగా ఉండడం అందరికీ కూడా అవసరం. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని పట్ల కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం.